కిరాతకుడు. ఏ మనిషి అయినా ఇంత క్రూరంగా ఎలా ఉండగలడు? ఈ అమాయకురాలిని మోసం చేసి వాడెంత దారుణానికి ఒడిగట్టాడు. వాడి పాపాలకి నిష్కృతి లేదు. నా బంగారు తల్లి. పాండురంగా నోరు తెరు. ఆను వెన్న తెచ్చాను. నా మీద కోపగించుకోకు. ఆను ఆను తినాలి. వీడి అక్రమాలపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాను. అక్కడ వీడి మాట చెల్లదు. ధర్మాత్ములైన న్యాయమూర్తులు తీర్పు చెప్తారు. ఖచ్చితంగా నా శాపం నీకు తగులుతుంది. తనిప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో నువ్వు అంతకంటే నరక యాతన అనుభవిస్తావు. నువ్వు పురుగులు పడి చేస్తావు. వీడు చేసిన అకృత్యాలని వాళ్ళకి తెలియచేస్తా. వీడికి కఠిన శిక్ష తప్పదు శివప్ప. అయ్యగారు నీళ్ళు. నన్ను న్యాయస్థానం పేరు చెప్పి వాళ్ళు బెదిరిస్తారా? న్యాయస్థానంలో నా మాట చెల్లదు అంటారా? ఆ మహాజన్కి బాగా కొవ్వెక్కింది. వాడు ఈ అయ్యగారిని బెదిరిస్తున్నాడు. ఈ నవకోట నరోత్తముణ్ణి వాడు బెదిరించాడు. నన్ను కించపరుస్తూ నా ఎదురుగానే మాట్లాడతాడా? వదలను. అసలు వాడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? చూడరా, నువ్వు చూస్తూ ఉండు. నీ పొగరు అణుస్తాను. నువ్వైపోయావు విసోబా. అయ్యగారు చెప్పండి. ఏంట్రా, ఏమైంది? నీకు నత్తొచ్చిందా?